Good wishes to all. This is Dr. Riaz, Academic Director, 5 Mantra Career Point. కొన్ని గంటల క్రితము యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ దొలవీరాను అంతర్జాతీయ చారిత్రక ప్రాధాన్యత ఉన్న సైట్గా గుర్తించింది. అంతకుముందు మరికొన్ని గంటల క్రితము రామప్ప ఆ ఔన్నతిని ఆ గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో ద్వారా పొందింది. దొలవీరా ఎక్కడ ఉంది, దొలవీరా ఎందుకు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన గుర్తించదగ్గ సైట్గా యునెస్కో భావించింది, ఈ విషయాల మీద ఈ వీడియో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. యునెస్కో హ్యాస్ అనౌన్స్డ్ దొలవీరా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ancient historical sites of the world. What is the speciality of Dholavira and how we have to understand Dholavira historical site from our academic perspective? This video is going to focus on it. Friends, ప్రాచీన కాలంలో నదీలోయ నాగరికతలు వర్ధిల్లాయి. భారతదేశంలో సింధు నాగరికత, చైనాలో ఒయాంగో నాగరికత, ఈజిప్ట్లో నైల్ నాగరికత, అలాగే మేయన్ నాగరికత, టైగ్రస్ అండ్ యూఫ్రటీస్ నాగరికత, సుమేరియా నాగరికత, అకాడియన్ నాగరికత, అనేక నాగరికతలు ప్రపంచంలో మనకి అద్భుతమైన నాగరికతలుగా వర్ధిల్లాయి. ఈ ప్రాచీన నాగరికతలన్నీ కూడా కాంస్యయుగ నాగరికతలుగా గుర్తించబడుతున్నాయి. ఆల్ ది ఏన్షియంట్ సివిలైజేషన్ విచ్ వర్ ఫ్లరిష్డ్ ఆన్ దిస్ ఎర్త్, ఇన్ ద బిగినింగ్ దే flourished on the earth on the basis of using branch. Because of that we are recognizing them branch age civilizations. ఈ నేపథ్యంలో చైనాలో కనిపించే ఒయాంగో నాగరికత లేదా ఎల్ఓసి నాగరికత, అట్లాగే ఈజిప్ట్లో కనిపించే మనకి నైల్ నాగరికత, నైల్ నదిని మనము ద బ్లూ రిబ్బన్ ఆఫ్ సహారా అనే పేరుతో పిలుస్తాం. వాటికి దీటుగా మరింత ఉన్నతంగా భారతదేశంలో కనిపించే సింధు నాగరికత ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతలుగా గుర్తించబడుతున్నాయి. వీటికి ముందు సుమేరియా నాగరికత మనకు టైగ్రస్ యూఫ్రటీస్ నదుల మధ్య వర్ధిల్లిన సందర్భాలు మనకు సాక్ష్యాలుగా నిలిచాయి. నౌ దట్ ఈస్ ఇన్ మనకి ప్రజెంట్గా కనిపించే ఇరాక్ దేశంలో ఆ సుమేరియా నాగరికత ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇండస్ సివిలైజేషన్కి చాలా గొప్ప గుర్తింపు ఉంది. భారతదేశంలో తొలి సివిలైజేషన్గా మనం ఇండస్ సివిలైజేషన్ చూస్తున్నాం. ఆల్ ది సివిలైజేషన్స్ ఆర్ ఫ్లరిష్డ్ ఓన్లీ ఆన్ ద రివర్స్ విచ్ ఎస్పెషల్లీ డిజర్ట్ రివర్స్. మనం అకాడమిక్ కోణంలో ఎందుకు ప్రాచీన నాగరికతలు ప్రధానంగా ఎడారి నదిలోయల్లోనే వర్ధిల్లాయి, టైగ్రస్ నది కానీ, యూఫ్రటీస్ నది కానీ, ఇండస్ నది కానీ, ఒయాంగో లేదా ఎల్లో నది కానీ, అట్లాగే మనకు కనిపించే నైల్ నది కానీ, ఇవన్నీ కూడా డిజర్ట్ రివర్సే. వై, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్? ఆ కోణంలో మనము మరొక వీడియోలో మనం క్లియర్గా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వై ది ఏన్షియంట్ సివిలైజేషన్స్ వర్ ఫ్లరిష్డ్ ఓన్లీ ఆన్ డిజర్ట్ రివర్స్. దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆ కోణాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని మనం మరొక వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. బట్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దొలవీరా, ఏ హిస్టారికల్ సైట్ విచ్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ అస్. రీసెంట్గా వెరీ రీసెంట్గా దొలవీరా మళ్ళొకసారి వార్తల్లోకి వచ్చింది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ వాట్ ఈస్ దొలవీరా. మనం ఈ ఇండస్ సివిలైజేషన్ని హరప్పన్ సివిలైజేషన్గా కూడా గుర్తిస్తున్నాం. ఇక్కడ I have given information in English because this video is going to address both the students, English medium as well as Telugu medium. Dholavira is a Harappan city in India. UNESCO stated that Dholavira now added in World Heritage List. UNESCO identified 40 sites in India. 39 site is Ramappa and 40th site is our Dholavira. India became now super 40s. భారతదేశాన్ని మనం అద్భుతంగా సూపర్ 40స్గా గుర్తిస్తున్నాం. అంటే ప్రపంచంలో యునెస్కో గుర్తించింది దాదాపుగా జూలై వరకు 1120 ఉంటే మళ్ళీ దానికి ఒక 5-6 యాడ్ అయినాయి. ఆ నేపథ్యంలోనే మనకి 868 కల్చరల్ సైట్స్గా, 230 నేచురల్ సైట్స్గా, 39 మిక్స్డ్ సైట్స్గా మనం చూస్తున్నాం. యునెస్కో ఎందుకు దొలవీరాను గుర్తించింది? వాట్ ఈస్ ద స్పెషాలిటీస్ బిహైండ్ దొలవీరా? These are the things what we are going to understand. Kindly take a screenshot and write your notes for your academic purpose. If you see on the banks of Indus, there are so many cities are there. Harappa, Mohenjo-daro and Chunahadaro, Rangapur, Lothal, Ropar and Kalibangan, Banvalli and Rocky Gari. Among them, Dholavira is one of them. Even these great sites are here
why we recognize Dholavira. What is the special attraction is in Dholavira? We are going to understand it. When we want to know the details regarding Dholavira, first we have to understand little bit information regarding Indus civilization. Friends, you see, Indus civilization is one of the most ancient civilizations of the world. సింధు నాగరికత ప్రపంచం గర్వించదగ్గ నాగరికతల్లో ఒక ప్రత్యేకమైన నాగరికత. దాదాపుగా ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2500 బిఫోర్ కామన్ ఎరా టు అండ్ 1750 బిఫోర్ కామన్ ఎరా. దాదాపుగా ఈ మధ్య కాలంలోనే సిండస్ సివిలైజేషన్ వర్ధిల్లినట్టుగా చరిత్రకారులు సాక్ష్యాలతో సహా నిరూపించారు. మొట్టమొదటిసారిగా మ్యాసాన్ అనే బ్రిటిష్ హిస్టారియన్ ఈ ఐడెంటిఫైడ్ ది సైట్ ఆఫ్ ఇండస్ ఇన్ 1826. కానీ దానికి సంబంధించిన తవ్వకాలు జరగలేదు కాబట్టి గుర్తింపు మాత్రమే జరిగింది. దీనికి ఒక చారిత్రక ప్రాధాన్యత ఇచ్చింది 1922లో బై సర్ జార్జ్ మార్షల్. మనకి కర్జన్ ఎప్పుడైతే ఇండియాలో మనకి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాడో దానికి డైరెక్టర్గా ఉన్న మార్షల్ ఆధ్వర్యంలో అద్భుతమైన తవ్వకాలు జరిగాయి. అప్పటి వరకు వేదిక్ సివిలైజేషన్ వాజ్ ద ఫస్ట్ సివిలైజేషన్ వాజ్ ఇన్ ఇండియా అనే అంశం మీద ఒక అభిప్రాయం ఉండేది. కానీ అంతకుముందు భారతదేశంలో మరొక అమోఘమైన నాగరికత సింధు నది ఒడ్డున అద్భుతంగా వర్ధిల్లిందన్న సాక్ష్యము 1922 తవ్వకాల్లో బయటకు వచ్చింది. ఈ మొత్తం ఇండస్ సివిలైజేషన్లో కనిపించే అనేక సైట్స్లో ధోలావీరా యొక్క సైట్ని ఇక్కడ మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అకాడమిక్ పర్పస్ యాజ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టూరిజం పర్పస్ ఆల్సో. యు సీ ఇట్ ఈస్ అవర్ మదర్ ల్యాండ్ ఇండియా. అట్లాగే దీనిపైన మనకు కనిపించే మరొక దేశం పాకిస్తాన్. ఇండియాలో ఈ చివరిగా మనకి వెస్ట్ బౌండరీగా కనిపించే రాష్ట్రం ఏదైతుందో అది గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఇక్కడ మనకు సైట్ కనపడుతుంది. అహ్మదాబాద్ నుంచి మనము ప్రయాణం స్టార్ట్ చేస్తే దాదాపుగా పాకిస్తాన్ భారతదేశంకి బౌండరీల్లో మనకి జుని ఖురాన్ ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ కనిపించే రెడ్ మార్క్ ఏదైతుందో దిస్ ఈజ్ ద సైట్ ఆఫ్ ధోలావీరా. ధోలావీరాకున్న ప్రత్యేకతల విషయాన్ని మనం గుర్తించే ముందు వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అన్నప్పుడు మనం చాలా క్లియర్గా మనం గుర్తిస్తున్న అంశం ఏదైతుందో ధోలావీరా అనేది గుజరాత్ రాష్ట్రంలో మనకి 1967లో మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేసిన సైట్గా మనం చూడాలి. సింధు నాగరికత వర్ధిల్లిన అనేక ఎందుకంటే సింధు నాగరికత బేసికల్గా ఇట్ ఈస్ ఏ సిటీ బేస్డ్ సివిలైజేషన్. హరప్పాస్ ఈజ్ ఎ సిటీ, మొహింజోదారో ఈజ్ ఎ సిటీ. కాబట్టి ఈ సిటీ బేస్డ్ సివిలైజేషన్స్లో అనేక సైట్స్ క్రమక్రమంగా 1826 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అనేక కొత్త సైట్స్ బయటకు వస్తున్నాయి. అందులో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ధోలావీరా? నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ త్రూ దిస్ స్లైడ్. యూ సీ ది ధోలావీరా, ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై జేపీ జోషి ఇన్ 1967 ఇన్ గుజరాత్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్. 1967లో జేపీ జోషి మొట్టమొదటిసారిగా ఈ సైట్ని ఐడెంటిఫై చేశారు. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సింధు నాగరికతలో మనం గుర్తించిన నగరాలన్నీ కూడా నది ఒడ్డునే ఉన్నాయి. కానీ ఇది నది పాయలో లేదు, నదికి దూరంగా ఉన్న నగరం కాబట్టి ఇక్కడ ఒక మహత్తరమైన వాటర్ రిజర్వాయర్ నిర్మించబడింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్. ఏ జాయింట్ వాటర్ రిజర్వాయర్ ఈస్ దేర్ ఇన్ ధోలావీరా. అది దీనికి ఉన్న ప్రత్యేకత. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదా ఇండియాకి సంబంధించిన ప్రాచీన సంస్కృతి, హెరిటేజ్, ఆర్కిటెక్ట్ని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు దీన్ని మనం గుర్తించాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న నగరాలన్నీ నది ఒడ్డున నగరాలు, అది ఎడారి నది ఒడ్డున నగరాలు కాబట్టి అవన్నీ దాదాపుగా వాటర్ని యాస్టిస్గా కాలువల రూపంలో తీసుకున్నాయి. ఆ ఇండస్ వ్యాలీలో వచ్చే వాటర్ని కాలువల రూపంలో మళ్లించుకునే ప్రయత్నం చేశాయి. కానీ ప్రత్యేకంగా మనకి ధోలావీరాలో ఉండే ప్రత్యేకత ఏంటంటే వై యునెస్కో రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ధోలావీరా అన్నప్పుడు ఒక మహత్తరమైన తటాకం, ఒక పెద్ద చెరువు, ఒక రిజర్వాయర్ ఇక్కడ మనకి తవ్వకాల్లో బయటకు వచ్చింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్. దానికి సింబల్గా డ్యామ్స్ అండ్ ఎంబార్క్మెంట్స్కి సంబంధించిన మనకి పురావస్తు ఆధారాలు కూడా మనకు లభ్యమయ్యాయి. సో జాయింట్ వాటర్ రిజర్వాయర్ అండ్ డ్యామ్స్ అండ్ ఎంబార్క్మెంట్స్ ఆర్ ఆల్సో వి డిస్కవర్డ్ ఇన్ ధోలావీరా. అట్లాగే మనకి ధోలావీరాలో కొన్ని మనము గుర్తుపట్టలేని, చదవడానికి అవకాశం లేని కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ ఇండస్ సివిలైజేషన్ వి డిస్కవర్డ్ స్క్రిప్ట్ బట్ అన్ఫార్చునేట్లీ వి డిడ్ నాట్ ఏబుల్ టు రీడ్ దెమ్. అంటే అద్భుతమైన శాసనాలు, ముద్రలు, తర్వాత అక్కడ మనకి దొరికిన కొన్ని అక్షరాలు
మనం చూసాం, కానీ వాటి చదివి అర్థం చేసుకునే అవకాశం ఇప్పటికీ జరగలేదు. చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆ కృషిలో నిమగ్నమైనారు. ఎప్పుడైతే అక్కడ లిపిలో ఏం రాయబడిందో మనకు తెలియజేయబడుతుందో, ప్రపంచానికి అర్థమవుతుందో, ఇండస్ వ్యాలీ మీద మరికొన్ని ఆధారాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఒక యూనిక్ అంశం ఏంటంటే, పెద్ద పెద్ద ఇన్స్క్రిప్షన్ సంబంధించిన బోర్డ్స్ కనిపించాయి. వాటి మీద కొన్ని ముద్రలు ఉన్నాయి, కానీ వాటి మనం డిస్కవర్ చేయలేకపోయినాం. దట్ ఈజ్ ఆల్సో ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. అన్నిటికన్నా ప్రధానంగా యూనిక్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఈజ్ ఇయర్. ఇది ప్రధానంగా నీటికి సంబంధించిన వాడకానికి సంబంధించిన సిస్టమ్ ఏదైతుందో, ప్రధానంగా డ్రైనేజ్ సిస్టమ్, నీటిపారుదల వ్యవస్థ ఒక అద్భుతమైన మానవ నిర్మితంగా ఈ దొలవీరా పట్టణము మనకు సాక్ష్యంగా నిలిచింది. ప్రాచీన నాగరికతలో అద్భుతమైన నీటిపారుదల విధానము, రిజర్వాయర్ విధానము, నీటిని ప్రజలకు అందజేసే విధానం ఏదైతుందో, ఆ టెక్నాలజీ ఏదైతుందో, అది అద్భుత సాక్ష్యంగా మనకు కనిపించే పట్టణము దొలవీరా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్. బికాస్ ఆఫ్ దిస్ సీక్రెట్ దొలవీరా అట్రాక్టెడ్ ది అటెన్షన్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఇఫ్ యు సీ ఇయర్, ఇక్కడ దొలవీరా సిటీకి సంబంధించిన కొన్ని వివరాలని నేను ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇట్స్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండస్ వ్యాలీ. మనకు హరప్పా, మొహింజోదారో సరసన చేరే అంశం ఇది. అట్లాగే సిటీ విత్ 3 పార్ట్స్. ఇక్కడ మొత్తం సిటీని మనం చూస్తే 3 పార్ట్స్గా కనిపిస్తుంది. అప్పర్ స్ట్రీట్స్, ఎగువ భాగంలో ఒక పెద్ద వీధి కనపడుతుంది, దిగువ భాగంలో వీధి కనబడుతుంది, మధ్య స్ట్రీట్స్ కనబడతాయి. మరి అప్పుడు మనకి ప్రజల మధ్యన వర్గ విభజన ఉండేనా, ప్రజల మధ్య అంతరాల విభజన ఉండదన్న విషయం మీద రకరకాల అభిప్రాయాలు చరిత్రకారులు ఉన్నాయి. బట్ ఇఫ్ యు సీ ద సిటీ, అప్పర్ స్ట్రీట్స్, మిడిల్ స్ట్రీట్స్, లోయర్ స్ట్రీట్స్ ఆర్ అవైలబుల్ దేర్. ప్రధానంగా మనము అక్షాంశాలు, రేఖాంశాలు ఖండించుకునే చోటును గ్రిడ్ అంటాం మనం. వేర్ ది లాటిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ దే క్రాస్ ఈచ్ అదర్, వి కాల్ ద సింబల్ యాజ్ గ్రిడ్. ద ఎంటైర్ సిటీ ఈస్ బిల్ట్ విత్ ద సింబల్ ఆఫ్ గ్రిడ్. గ్రిడ్ ఏ మోడల్లో ఉంటుందో ఆ మోడల్లోనే మనకి దొలవీరా సిటీ కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా చూస్తే, ఇఫ్ యు గో విత్ ఏ బర్డ్ ఐ వ్యూలో చూస్తే, ది సిటీ లుక్స్ లైక్ ఏ చెస్ బోర్డ్. The city looks like a chessboard with grid model. That is the greatness of it. And the really wonderful thing is here, underground drainage system is there. And underground drainage system చాలా పర్ఫెక్ట్గా నిర్మించబడింది. అట్లాగే మనకి ఇప్పుడు మనం అక్కడికి గుజరాత్కి వెళ్ళి, కుచ్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి, ఇఫ్ యూ ఆస్క్ దొలవీరా, దే లోకల్ పీపుల్ కాల్డ్ ఇట్ ఈస్ కొటాడా టింబా. కొటాడా టింబా అనే పేరుతోటి దాన్ని పిలుస్తారు. 5 మంత్ర కెరీర్ పాయింట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ అనేక అంశాల మీద మనకి వివరాలు ఉంటాయి. మనం రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నైదర్ దట్ ఈస్ సివిల్ సర్వీసెస్, నాట్ దట్ ఈస్ గ్రూప్ సర్వీసెస్ ఆర్ ఎనీ ఎగ్జామినేషన్, ది దొలవీరా బేసికల్లీ గోయింగ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఫర్ డిస్కవర్. ఇంకా డిస్కవర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భారతదేశము ఒక సుసంపన్నమైన, ఒక మహోజ్వలమైన చారిత్రక ఘట్టాలకి, గొప్ప సంస్కృతికి, గొప్ప చారిత్రక పరిణామాలకి సాక్ష్యమైన దేశం ఇది. భారతదేశంలో ఆ చారిత్రక పరిణామాన్ని అర్థం చేసుకునే క్రమంలో దొలవీరా మనకు కనిపిస్తుంది. ఈ దొలవీరా కేవలం భారతదేశం యొక్క చారిత్రక సంస్కృతి అంశాలను మాత్రమే కాదు, ప్రపంచ మానవ నాగరికత నిర్మాణంలో భారతీయ పాత్ర, అప్పటి ప్రజల కృషి కూడా దొలవీరా పట్టణం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. భవిష్యత్తులో 5 మంత్ర కెరీర్ పాయింట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ రిగార్డింగ్ సో మెనీ ఇష్యూస్, రిగార్డింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు పంపింగ్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ 5 మంత్ర కెరీర్ పాయింట్. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఆన్ ద బేస్ ఆఫ్ దిస్ హిస్టారికల్ ఎవిడెన్సెస్, ఆన్ ద బేస్ ఆఫ్ దిస్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ and along with updated knowledge. Thank you, one and all.